దానికి కానీ ఉండేది 3583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1086 కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద 200 కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష. అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రోడ్డు నెట్వర్క్ తీసుకుంటే ఈరోజు ఏదైతే సభ్యులు అడిగారో టీడీఆర్ బాండ్స్ విషయం, ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి శంకరమెట్ట జంక్షన్ వరకు 1.15 కిలోమీటర్ లెంత్ యాక్చువల్గా రోడ్డు వైడనింగ్ జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరొక రోడ్డు పేరూరు బజార్ జంక్షన్లో ఓల్డ్ జిఎన్టీ రోడ్ నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు జరిగింది అధ్యక్ష. ఈ రెండు అయితే టీడీఆర్ బాండ్స్ యాక్చువల్గా వీటికి సంబంధించి తీసుకుంటే పేరూరు బజార్ జంక్షన్ దగ్గర మొత్తం 139 మంది ఎఫెక్ట్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళలో 97 మందికి మాత్రం ఇచ్చారు. ఇందులో గవర్నమెంట్ ఒక 5 ఉన్నాయి, అండర్ స్క్రూట్ని ఒక 37 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ నుంచి శంకరమెట్టకి జంక్షన్ వరకు 10 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయినాయి. సో టోటల్గా తీసుకుంటే మొత్తం ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయిన వాటిలో 26 సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు ఇచ్చినవి మన దగ్గర ఉండేవి, అందుకని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మరొకసారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పాము. 5 గిఫ్ట్ డీడ్స్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చేసి అది క్లియర్ చేస్తాము. 2 ఓనర్స్ యొక్క డిస్ప్యూట్ ఉన్నాయి, అండర్ స్క్రూటినీలో 7 ఉన్నాయి, అబౌట్ అప్రూవల్లో 7 ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ టీడీఆర్ బాండ్స్ యొక్క విషయం అధ్యక్ష. అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు ఎమ్మెల్యే వైజ్ జోన్స్ యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మొత్తం 10 జోన్స్గా చేశారు అధ్యక్ష. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీపీస్ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్లో యాక్చువల్గా ఎస్టీపీస్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్న అధ్యక్ష. డంపింగ్ యార్డ్ గురించి చెప్పారు, ఖచ్చితంగా దాన్ని యాక్చువల్గా పరిశీలిస్తాను. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగు, కమర్షియల్ కాంప్లెక్స్ ఈ రెండింటి గురించి చెప్పారు. వాటి మీద కూడా దృష్టి సాధించి వీలైన తొందరలో చేయడానికి చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్స్కి పవర్స్ అడిగారు, దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామకృష్ణరావు గారు యూజీడీ విషయం అడిగారు అధ్యక్ష. యాక్చువల్గా వాటరు యూజీడీ 2 విశాఖపట్నంలో జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకటి సివరేజ్ సిస్టమ్కి 665 కోట్లతో యాక్చువల్గా ఒక ప్రాజెక్టు యాక్చువల్గా ఐఎఫ్సి వాళ్ళు లోన్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. అది త్వరలో టెండర్ పిలుస్తాం అధ్యక్ష, వీలైన తొందరలో. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ యాక్చువల్గా అది ఫైనాన్షియల్ డిస్కషన్లో ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఫైనలైజ్ చేసి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ చేశారు, పూర్తి చేయకండి అన్నారు. దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. గన్నబాబు గారు కూడా పవర్స్ జోనల్ కమిషనర్స్కి అన్నారు, జోన్స్ అన్నారు. అయితే జోన్స్ ఆల్రెడీ చేసాం, ఆర్డర్స్ ఇవ్వాలా, అది ఇమీడియట్గా చేస్తాము. అదేవిధంగా సింహాచలం ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా క్లియర్ చేస్తానని తెలియజేస్తున్నాను. గాజువాక బిల్డింగ్ విషయం అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా నేను పరిశీలిస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాకినాడలో ఏదైతే ఈ తణుకులు యాక్చువల్గా బాండ్స్ వచ్చిందో ప్రాబ్లం టీడీఆర్ బాండ్స్, అది వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తంలో అన్నీ వెరిఫై చేసాం అధ్యక్ష. అక్కడక్కడ యాక్చువల్గా తణుకు లాంటి సమస్యలు వచ్చినాయి. దాని మీద అధికారులు యాక్చువల్గా బాండ్స్ ఇవ్వడానికి భయపడ్డారు అధ్యక్ష. అయితే డ్రైవ్ చేసి నేనైతే ఆల్మోస్ట్ వారానికి 2 రోజులు 2-3 నెలలు యాక్చువల్గా అధికారులతో కాన్ఫరెన్స్లు పెట్టి చేశాను అధ్యక్ష. చాలా వరకు ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి. వీలైనంత తొందరలో అవన్నీ క్లోజ్ చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. రామకృష్ణ గారు. మంత్రి గారే చెప్పారు అధ్యక్ష, మీకు పెరిగినటువంటి జీవీఎంసీకి అదనంగా స్టాఫింగ్ ప్యాటర్న్ శాంక్షన్ చేయాలి. ముఖ్యంగా మీనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీకు శానిటేషన్ చేసే స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు అధ్యక్ష.
వాళ్ళని ఇమీడియట్గా నింపే ఏర్పాటు చేయాలి. అనకాపల్లి కొత్తగా ఎక్స్టెండ్ అయిన జోన్స్లో కూడా నైట్ శానిటేషన్ పెట్టే ఏర్పాటు చేయాల్సిందిగా, ఇప్పటికే ఇంకా 1000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది జీవీఎంసీ పరిధిలో అనేసి మంత్రి గారు సమాధానం చెప్పారు. అవి కానీ స్టోర్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిందిగా. నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే మంత్రి గారికి ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే విశాఖపట్నంలో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి.